భిన్నాలు. నిర్వచనం: ఒక మొత్తం వస్తువు యొక్క వేర్వేరు భాగాలను కొలవడానికి నిర్మించిన సంఖ్యలను భిన్న సంఖ్యలు లేదా భిన్నాలు అంటారు. భిన్నంలో ఉన్న వివిధ భాగాలను ఇప్పుడు చూద్దాం. ఒక భిన్నంలో మధ్యలో ఉన్న అడ్డు గీతను వింకులం అంటారు. ఈ వింకులానికి అనగా మధ్య గీతకు పైన ఉన్న అంకె లేదా సంఖ్యను లవము అంటారు. మధ్య గీతకు కింది భాగాన లేదా దిగువన ఉన్న అంకె లేదా సంఖ్యను హారము అంటారు. కింది భిన్నాలలో లవహారాలను గుర్తించి రాయండి. కింది పటాలలో షేడ్ చేయబడిన భాగాన్ని భిన్న రూపంలో రాయండి. ఇక్కడ కనిపిస్తున్న 4 భాగాలలో ఒక భాగం షేడ్ చేయబడింది కాబట్టి ఈ పటానికి భిన్న రూపం 1/4. ఇక్కడ కనిపిస్తున్న పటంలో 4 భాగాలలో 2 భాగాలు షేడ్ చేయబడినాయి కాబట్టి ఈ భిన్నాన్ని 2/4గా మనం రాస్తాం. 8 భాగాలలో 4 భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి దీని యొక్క భిన్న రూపం 4/8. ఈ పటంలో 4 భాగాలలో 3 భాగాలు షేడ్ చేయబడ్డాయి కాబట్టి ఈ పటం యొక్క భిన్న రూపం 3/4. భిన్నాలు రకాలు. యూనిట్ భిన్నం. లవము 1గా గల భిన్నాలను యూనిట్ భిన్నాలు అంటారు. ఉదాహరణ: 1/2, 1/5, 1/7, 1/9. ఈ భిన్నాలన్నిటిలో కూడా లవము 1గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. క్రమభిన్నము. లవము హారము కంటే తక్కువగా ఉన్న భిన్నాలను క్రమభిన్నాలు అంటారు. ఉదాహరణ: 1/2, 2/5, 5/7, 3/4. అపక్రమ భిన్నము. లవము హారము కంటే ఎక్కువగా ఉన్న భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. ఉదాహరణ: 3/2, 8/5, 12/7. మిశ్రమ భిన్నము. ఒక పూర్ణాంకము మరియు భిన్నంతో కూడినటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు. ఉదాహరణ: 3 1/2, 4 2/5, 8 5/7, 7 3/4. సమాన భిన్నాలు. ఒకే విలువ కలిగిన భిన్నాలను సమాన భిన్నాలు అంటారు. ఉదాహరణ: 1/2, 2/4. ఈ భిన్నాల జతలో 2/4ను మనం సూక్ష్మీకరణ చేసినట్లయితే దీని విలువ కూడా 1/2 అని వస్తుంది. అలాగే మరో భిన్నాల జత 2/3, 6/9. ఇవి కూడా సమాన భిన్నాలకు ఉదాహరణలే. ఎందుకంటే 6/9ని మనం సూక్ష్మీకరణ చేసినట్లయితే దీని విలువ కూడా 2/3 కాబట్టి ఇవి కూడా సమాన భిన్నాలే. సజాతీయ భిన్నాలు. సమాన హారాలు గల భిన్నాలను సజాతీయ భిన్నాలు అంటారు. ఉదాహరణ: 1/5, 2/5, 4/5, 3/5. ఈ భిన్నాలన్నింటిలో కూడా హారం విలువ సమానంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. విజాతీయ భిన్నాలు. వేర్వేరు హారాలు గల భిన్నాలను విజాతీయ భిన్నాలు అంటారు.
ఉదాహరణ 1/7, 2/5, 4/9, 3/10. ఈ భిన్నాలన్నిటిలో కూడా హారాలు వేరువేరుగా అంటే సమానంగా లేకపోవడాన్ని మనం గమనించవచ్చు.